మాత్రం కాదు, కానీ ఖచ్చితంగా ఈ 7 సంఘాలు మీరు ధ్యానిస్తే మనము అందులో ఏదో సంఘంలో ఉంటాం. అది ఆ రోజు మాత్రమే కాదు, ఈ రోజు కూడా ఒక జవాబు కలిగినటువంటి సంఘంగా ఉంటూ ఉంటుంది. ఏదో ఒక లోపం మనలో కూడా ఉంది, దాన్ని సరి చేసుకోవడం ఎలాగో ఇందులో ఉంది. రెండవది ఏంటి? 7 సంఘాల యొక్క సాక్ష్యం. అది ఎలా సరి చేసుకోవాలో రాసి ఉంచాడు ప్రకటన గ్రంథంలో. మొదటి ఏం చేశాడండి? దేవుని యొక్క ప్రణాళిక. రెండవది 7 సంఘాల సాక్ష్యం, వాటిని ఎలాగా బయటికి రావాలో చెప్పాడు. ఇక మూడవదిగా చూస్తున్నప్పుడు 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మీరు జాగ్రత్తగా చదువుతూ ఉంటే ప్రియమైన సంఘమా, శ్రమల కాలాన్ని గురించి వివరించాడు. వీటి నుంచి మూడవ విషయం ఏంటంటే 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు కూడా శ్రమల కాలం గురించి వివరించాడు. అదే సమయంలో సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుందని, మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత భూలోకంలో 7 సంవత్సరాలు శ్రమల కాలం ప్రారంభమవుతుందని తెలియజేశాడు. ఇక 6 నుంచి 19 అధ్యాయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక 4వదిగా చూస్తూ ఉన్నప్పుడు 7 సంవత్సరాలు భూలోకంలో శ్రమల కాలం ముగిసిన తర్వాత దేవుని యొక్క రాకడ, రెండవ రాకడ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ అప్పుడు జరుగుతూ ఉంటారు. మధ్యాకాశానికి ఎత్తబడటం రహస్య రాకడ అంటారు. ఏమన్నారండి? యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశానికి రావడాన్ని రహస్య రాకడ అన్నారు. కానీ రెండవ రాకడ ఇప్పుడు 7 సంవత్సరాల మహాశ్రమల కాలము భూమి మీద పూర్తయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఒలీవ కొండ మీదకి పరిశుద్ధుల సంఘాన్ని మళ్ళా తీసుకుని భూమి మీదకి వస్తారు. భూమి మీద మళ్ళా హర్మగద్ద ప్రాంతంలో యుద్ధం జరుగుతారు. యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు అంత్యక్రీస్తుని అబద్ధ ప్రవక్త అనేటువంటి యొక్క వీళ్ళని బంధించి అగాధంలో బంధించిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అనేది భూమి మీద ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందంటే శాంతి, సమాధానము, నీతి, పరిశుద్ధత, వీటికి సంబంధించిన 1000 ఏళ్ల పరిపాలన అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత 5వదిగా చూస్తూ ఉన్నప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అయిన తరువాత తిరిగి అగాధంలో బంధించబడినటువంటి సాతాను గాడు తిరిగి కొంతకాలం విడిపించబడి తిరిగి వాడు కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళా ప్రభు మీద యుద్ధానికి వస్తాడు. అప్పుడు మళ్ళా యుద్ధం జరిగి ఆఖరిగా ఆ యొక్క యుద్ధంలో దేవాది దేవుడు సాతానుని వాడి యొక్క అనుచరుల్ని శాశ్వతంగా ఓడించి అగ్నిగుండంలో పడవేస్తాడు. అగ్నిగుండంలో పడవేసిన తర్వాత అన్యులు చనిపోయినటువంటి వారు అంటారు కదండి, వారు కూడా లేపబడిన తర్వాత వారికి కూడా తీర్పు జరుగుతుంది. మహా ధవల సింహాసనపు తీర్పు. అక్కడి తర్వాత ఏమవుతుందంటే 6వదిగా ఈ పాత భూమి, పాత ఆకాశము గతించిపోవును, నూతన భూమి, నూతన ఆకాశము దేవుడు సృష్టించి అది మనకిస్తాడు. దేవుడిని నిత్య రాజ్యాన్ని స్థాపిస్తాడు. గడిగ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అంశం ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఏముంది? దేవుని యొక్క ప్రణాళిక ఉంది. రెండవది 7 సంఘాల యొక్క సాక్ష్యము, ఆ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు 2 లోటుపాట్ల నుంచి బయటికి ఎలా రావాలో ఉంది. మూడవదిగా శ్రమల కాలం గురించి ఉంది. 4వదిగా దేవుని యొక్క రెండవ రాకడ అయిన తర్వాత సాతానుని బంధించి అగాధంలో పెట్టడం. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. అక్కడిగా 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత నూతనమైనటువంటి ఆకాశాన్ని, నూతనమైన భూమిని సృష్టించి నిత్య రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. అదే ప్రకటన గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. దేనికోసం ఎదురు చూస్తున్నాం? దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నాం, సిద్ధపరుస్తూ ఉన్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దినదినం కూడా బలపరుచుకుంటూ అనేక శ్రమలను వచ్చుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చాలా మంది పరమ పవిత్రంగా జీవించే బిడ్డలు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దశలోనికి రాసిన పత్రికలు అంటాడు, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును, క్రీస్తు నందుండి మృతులైనటువంటి వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవమైన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశ మండలమునకు దేవుని స్తుతించడం. హల్లెలూయా. ఇది దేవుని యొక్క రహస్య రాకడగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఎప్పుడు సంఘం ఎత్తబడుతూ ఉంది అంటే దేవుని యొక్క ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో ప్రభు మధ్యాకాశానికి ప్రత్యక్షమైనప్పుడు సంఘం ఎత్తబడుతూ ఉంది. ఆ ఎత్తబడే సంఘంలో ఉండడానికి మనం ప్రయాసపడుతూ ఉన్నాం.
మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుని కొరకు నిలబెట్టుకోగలుగుతూ ఉన్నాం. అయితే మనం జాగ్రత్త గమనిస్తూ ఉంటే మధ్యాకాశంలో సంఘం ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? మధ్యాకాశంలో సంఘము ఓకే. ఇప్పుడు మధ్యాకాశానికి సంఘం ఎత్తబడిన తర్వాత మారు మనసు పొందినటువంటి వారు భూలోకములో ఏమవుతారు? విడిచిపెట్టబడతారు. వారికి ఎన్ని సంవత్సరాలు శ్రమల కాలము? 7 సంవత్సరాలు శ్రమల కాలము. అదే 7 సంవత్సరాలు మధ్యాకాశంలో సంఘము ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎత్తబడినటువంటి వారు మధ్యాకాశంలో ఏం చేస్తారంటే పెండ్లి విందులో పాల్గొంటారని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఆ మధ్యాకాశంలో సంఘానికి దేవుడు కొన్ని బహుమతులు ఇస్తాడంటే అక్కడ ఏమిస్తాడండి? ఈ లోకంలో ఇప్పుడు సంఘం వరకు ఎవరైతే ప్రయాసపడ్డారో నేనంతా కూడా ఇక ఇంట్రడక్షన్ గా చెప్తున్నాను ఈ రోజు మాత్రమే. తర్వాత ముందు ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. మధ్యాకాశంలో సంఘం వరకు ఎవరు ఎంత ప్రయాసపడతారో ఈ లోకంలో, ఒకవేళ ఈ లోకంలో నీ గుర్తింపు రాకపోవచ్చు, సంఘంలో నీ పేరు చెప్పకపోవచ్చు, నీవు ఏ పరిచర్య చేస్తావో పాస్టర్ గారు మర్చిపోవచ్చు, కానీ నీవు ప్రయాసపడే ప్రయాసకు నీవు ఎత్తబడిన తర్వాత అక్కడ నీ పేరు పెట్టి పిలిచి నీకు తగిన బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటనలు 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అక్కడ ఎలాంటి బహుమానాలు మనకు ఉన్నాయో ఆలోచన చేస్తూ ఉంటే అపవాది మీలో కొందరిని శ్రమ కలుగును. ఏంటమ్మా చెప్పండి అందరూ చెప్పలేదు. మరణము వరకు నమ్మకంగా జీవించు, నేను నీకు గట్టిగా తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత మాకెందుకండి అనుకుంటున్నారేమో చాలా మంది ప్రియమైన సంఘమా. ఇక్కడ జాగ్రత్త గమనిస్తూ ఉంటే మరణము వరకు ఎవరైతే నీతిగా నిజాయితీగా పరిశుద్ధతగా కలిగి దేవుని సన్నిధానంలో యథార్థ ప్రవర్తన కలిగి జీవిస్తారో నమ్మకములతో నీవు దేవుని సన్నిధానంలో ముందుకు వెళ్ళు. నీవు చనిపోయినా కానీ పరలోకం రాజ్యంలో అనగా మధ్యాకాశంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడండి? జీవ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అది నీకు బహుమతి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సంఘమా, 2వ చూస్తూ ఉన్నప్పుడు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 2-4 వచనాలు చదువుదాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. బలిమి చేత కాదు, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా 2 నుంచి చదవండి. 2 నుంచి నీ మధ్యనున్న దేవుని మందపై పై విచారణ చేయకయు దానిని కాయుడి ప్రభువులై ఉన్నట్టు ఉండగా ఎలా ఉండాలంటమ్మా? మందకు మాదిరిగా కనుక నీవు జీవిస్తే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంటే మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఏమనుకుంటారు? మందను కాసేవారికి, ప్రియమైన సంఘమా, మందను సరిగా మేపేవారికి, మందకు మాదిరిగా జీవించే వారికి ఎలాంటిదంటే మహిమ కిరీటాన్ని అక్కడ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో నీ యొక్క ప్రయాస వ్యర్థం కాదు. నీవు ఏ పరిస్థితిలో అయినా సరే, ఏ చిన్న పని చేసినా ప్రియమైన సంఘమా, మౌని పలానా రోజు నువ్వు ఆ పని చేస్తావు కదా, నీకు ఇదిగో ఒక గిఫ్ట్ అని దేవుడు అక్కడ ఇచ్చే రోజు రాబోతూ ఉంది. అంత మాత్రమే కాదు, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మెచ్చుకుంటాడండి. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ లోకంలో శోధన చేత పరీక్షించబడినప్పుడు నీవు కరెక్ట్ గా నిలబడినట్లయితే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే మధ్యాకాశానికి వచ్చినప్పుడు అప్పుడు మెచ్చుకుంటాడు. అంటే నిన్ను అక్కడ కేకేసి అంత కొన్ని కోట్ల మంది దేవదూతల సమక్షంలో, కొన్ని వేల మంది పరిశుద్ధ సమక్షంలో పేరు పెట్టి నిన్ను లేపి నువ్వు పలానా రోజు నా కొరకు నీవు నిలబడ్డావు. దేవుని హల్లెలూయా. అందరి చేత చప్పలు కొట్టున్నాడు అంటే ప్రియమైన సంఘమా. ఇప్పుడు ఎవరైనా ఒక పని చేశారనుకోండి, మనం పాస్టర్ గారు ఆ పేరు చెప్పారనుకోండి, కమ్మలు అందరూ ఏమనుకుంటారు చెప్పండి? కులుకుంటావా లేదా? అంటే అది గొప్ప, అంటే 100 మందిలోనే అది గొప్ప, ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలవడం. అలాంటిది యేసయ్య దేవాది దేవుడు మన పేరు పెట్టి మనల్ని మెచ్చుకుంటాడు. నువ్వు పలానా రోజు నువ్వు నా కొరకు ఇలా జీవించాలి. హల్లెలూయా.
హల్లెలూయా. మెప్పును ఘనతస్తాడు, మహిమయు దేవుని స్తోత్రం. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందండి? మధ్యాకాశంలో సంఘానికి దేవుడిచ్చే తీర్పు. తీర్పు అంటే బహుమానాలు అన్నమాట. ప్రియమైన సంఘం అక్కడ అవార్డులు రివార్డులే అక్కడ. మనందరికీ కూడా ప్రియమైన సంఘం ఎంత పడతావా నువ్వు? అవే సుశీలం గారు వేస్తున్నారా ఈ దోహంలో? ఎత్తబడకపోతే జరిగే సంఘటనలు ఏంటో ముందు చదువుపోతున్నాం. అయితే ఎత్తబడిన తర్వాత అక్కడ అవార్డులు ఇస్తూ ఉన్నాడు, బహుమానాలు ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25 చదువుదాం, 25 నుంచి 27 వరకు. మొదటి కొరింథీ మరియు 10 మంది పోరాడేవాడు. దేనిమ్మా? 10 మంది పోరాడేవాడు. మనం పరుగు పందులో ఉన్నాం, అవునా? 10 మంది పోరాడు ప్రతి వాడును అన్ని విషయంలో ఎలా ఉన్నాడండి? ఒకసారి పందిగాడంటే రన్నర్, అంటే పరిగెట్టేవాడు. ఒలింపిక్స్ లో రన్నింగ్ రేస్ ఉంటుంది కదండి, వాడు ఏం పడితే తినడు, వాడి లిమిట్ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మితముగా ఉంటాడు. తద్వారా ఆడ అనుకున్న గోల్ సాధించగలుగుతాడు. చదువుదాం. క్షయమగు కిరీటం పొందుటకు వాడు ప్రయాసపడితే మనమైతే అక్షయ కిరీటమును పొందుటకు ఎలా ఉండాలి? మిత్తముగా ఉండాలి. క్రైస్తవులు మిత్తంగా ఉండాలండి. రైలు ఆడకూడదు. మనము ప్రిమిడ్ చేసాక మనం చాలా జాగ్రత్తగా తక్కువగా మిత్తముగా ఉండాలి. ఎందుకంటే మనకు ఒక గురి ఉంది. కింద చదువుతుంటే నేను గురి వద్దకు పరిగెడుతున్నాడు ఉన్నాడు. గురి కలిగినటువంటి వాడు ఆ పక్కకి ఈ పక్కకి చూడు. మనం అన్ని పక్కలను ఎత్తుక్కుంటూ ఉంటాం. తద్వారా వెనకడుగు వేసేస్తూ ఉంటాం అనేక సార్లు. ఒక గుర్రం రేసులో కనుక పాల్గొనే గుర్రం చూస్తున్నప్పుడు గుర్రం బండికి పూర్వం చూసేమంటారు కళ్ళి వేస్తూ ఉండేవారు, అవునా? కళ్ళి ఎందుకు? అది పక్కకు చూడకుండా దాన్ని స్ట్రైట్ గా చూడాలి. అది స్ట్రైట్ గా చూస్తే స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది అంతే. ఆ కళ్ళు లేదనుకోండి, అది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. కళ్ళు వేయబడాలి. క్రైస్తవుడికి దేవస్తోత్రం. హల్లెలూయా. నీ ఇష్టమైన తిరగడానికి వీల్లేదు, నీ ఇష్టమైన ప్రవర్తించడానికి వీల్లేదు. అన్ని విషయంలో కూడా ఆ పరుగు పందిగాడు మితంగా ఉండి తన గోల్ ఏంటి? రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడల్ కొట్టాలంటే. అది కొట్టాలంటే ఏదైనా త్యాగం చేసేస్తాడు వాడు. చికెన్ తిండు, మటన్ తిండు, ఏదైతే లిమిట్ గా వాడికి డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కోచ్ చెప్తూ ఉంటాడు ఇలా చేయాలని. దాని ప్రకారంగా ఉంటే వాడు ఆ యొక్క రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడల్ కొడుతూ ఉంటాడు. ఈ రోజు నీకు గోల్డ్ మెడల్ కావాలంటే నీవు కూడా అన్ని విషయంలో కూడా మితంగా ఉండాలి తప్ప ఏది పడితే నేను స్వతంత్ర భారత పౌరురాలని అనడానికి వీలే. అది అని అనుకుంటూ ఉంటారు, వేరే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నీకు ఒక పరిధి ఉంది, ఆ పరిధి దాటి వెళితే పరలోకాన్ని చేరలేవు. నీ చుట్టూ కూడా దేవుడు ఒక గీత గీశాడు. ఆ గీత దాటి వెళ్ళడానికి వీలే. కొన్ని మాట్లాడకూడదు, కొన్ని చూడకూడదు, కొన్ని చోట్లకి వెళ్ళకూడదు. ప్రియమైన సంగమా, నీ యొక్క ప్రవర్తన ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించే ప్రియమైన సంగమా. ఒక పందిగాడు కేవలం అది క్షయమైనది, కానీ మనకి అక్షయమైనది. ప్రియమైన సంగమా, అక్షయమైన కిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వాలంటే మనం కూడా కొన్ని విషయాలు మితముగా ఉండి దేవుని కొరకు నీవు ఎదురు చూసేదానిగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా ఈ యొక్క కిరీటాలన్నీ కూడా దేవుడు మనకి ఎక్కడ ఇవ్వబోతున్నాడండి? మధ్యాకాశంలో సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో వేస్తూ ఉన్నాడు. అయితే మధ్యాకాశంలో మనం చాలా సంతోషంగా ఉంటామండి మనం. డౌటా? సరే, ఓకే. ఒకవేళ మధ్యాకాశానికి కొంతమంది ఎత్తబడతారు, అందరు కాదు. ఇద్దరు తిరగలి చెప్పండి. ఇద్దరు తిరగలి ఇస్తుండగా ఒక్కరే ఎత్తపడతారు. ఇద్దరు చేసే పని ఒకటే. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఇద్దరు మంచి మీద పడుకుని ఉండగా ఒక్కరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అంటే ఇద్దరు చేసేది ఒకటే పని. మనం అందరం కూడా ఇక్కడే ఉన్నాం, కానీ ఒక్కలే వెళ్తారంటే ప్రియమైన సంగమా. అయితే ఆ ఒక్కలు ఏమవుతారు? విడిచిపెట్టబడతారు, అవునా కదా? విడిచిపెట్టినటువంటి వారి పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటే ప్రియమైన సంగమా, మనకి 13వ అధ్యాయం నుంచి ఆ యొక్క మహా క్రూర మృగాలు కనిపిస్తూ ఉంటాయి కదా ప్రియమైన సంగమా. ఇవి నెక్స్ట్ మెసేజ్ లో మనం చూసుకుందాం. అయితే ఒక ఇంట్రడక్షన్ గా చెప్తూ ఉన్నాం. ఈ క్రూర మృగం అంటే ఏదో భయంకరమైన జంతువు కాదు.
ఒక రాజకీయ నాయకుడిని చూపిస్తూ ఉంటారు, ఒక బలమైన ప్రభుత్వాన్ని చూపిస్తూ ఉంటారు, 7 తలలంటే వాడికి సపోర్ట్ చేసే రాజ్యాలను చూపిస్తూ ఉంటారు. ప్రియమైన సంగమా, వీడి యొక్క పరిపాలన ఎలా ఉంటుందంటే క్రూరమైనటువంటి పరిపాలన. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సంగమా, 11వ వచ్చి చూస్తున్నాడు, మహాసముద్రంలో నుంచి ఒక మహాభయంకర క్రూర ముఖం లేకబడుతుంది. ఇక్కడ సముద్రం అనగా భక్తిహీనులు అని యెషయా మనకు కనిపిస్తారు. మీరు చదవండి. భక్తిహీనుల గుంపులో నుండి లేచేదే క్రూరముఖము. అంటే భక్తిహీనుల గుంపులో నుండి ఒక ప్రభుత్వాధినేత వచ్చి ప్రపంచాన్ని తన చేతులకు తీసుకుని 7 సంవత్సరాలు కూడా ప్రియమైన దేవుని సంగమా నిరంకుశంగా పరిపాలన చేస్తూ ఉంటాడు, నిరంకుశమైన పాలన చేస్తూ ఉంటాడు, భయంకరమైన శ్రమలు పెడుతూ ఉంటాడు. అయితే విడువబడినటువంటి వారి వల్ల దేవుడు తనకు కనికరాన్ని చూపించి ఆ 7 సంవత్సరాల కాలంలో 2 పంపిస్తాడంటండి. హల్లెలూయా. 2 ప్రవక్తలు వచ్చి, అంటే సంఘం ఎత్తబడిన తర్వాత 2 వ్యక్తులను దేవుడు మళ్ళా పంపించి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. 11వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఒక్క చదవండి అమ్మా. నా 2 సాక్షులకు, ఆ 2 సాక్షులకు ఏమిస్తాడండి? అధికారం ఇస్తాడు. వారు గోని బట్ట ధరించుకుని ఎన్ని రోజులండి? 1200 లెక్క పెట్టుకుంటే 3.5 సంవత్సరాలు అన్నమాట. 1260 రోజులంటే 3.5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తారండి? ప్రవచనాలు చెప్తూ ఉంటారు. వీళ్ళ యొక్క పని ఏంటంటే, ఇక 2 వ్యక్తులు ఎందుకు దేవుడు భూమి మీద పంపిస్తాడు సంఘం లేకపోయినా అంటే మిగతా వారి రక్షణార్థం. హల్లెలూయా. మళ్ళా ఒక అవకాశం ఇస్తాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించండి. అయితే ఇంకొక అవకాశం ఉందా నాకు అని అనుకుంటున్నావేమో, అది అంత ఈజీ కాదు. ఆ రోజుల్లో నువ్వు రక్షణ పొందడము అంత సులువు కాదు, దేవుని కొరకు నిలబడము అంత సులువు కాదు. ఎందుకంటే అది మహాశ్రమల కాలము. కటసర్పం పరిపాలన చేయబోతూ ఉంది, మహా క్రూర మృగము పరిపాలన చేయబోతూ ఉంది. ఆ పరిపాలనలో క్రైస్తవుడు ఉన్నాడు, ఎంతలా హింసించబడతాడో తెలుసా? నీవు నిలబడలేవు, ఇప్పుడే నిలబడలేకపోతున్నావు. 2 రోజుల క్రితం గణేష్ నిమజ్జనం జరిగింది. ఉత్తరప్రదేశ్లో క్రైస్తవులకి హిందువులకి గొడవలు వచ్చేసింది తెలుసా? కొట్టేసుకుంటున్నారు. ఇప్పటికే ఆరాధన లేదు, క్రైస్తవుడికి రక్షణ లేదు. ప్రియమైన సంఘమా, భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. అయితే ఆ క్రూర మృగం యొక్క పరిపాలన ఇంకా చూసుకుంటే ఇంకా నిలబడలేవు సహోదరి. ఇంకా చూద్దాంలే అని అనుకుంటున్నావు నువ్వు రక్షణ పొందడానికి, నువ్వు మారు మనసు పొందడానికి. అయితే ఇంకా సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఇంకో ఛాన్స్ ఉన్నదిలే అని అనుకుంటున్నావేమో. ఉంది, కరెక్టే. కానీ ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే నీకు సహాయం చేసే వాళ్ళు ఉండరు. ఆ శ్రమలో, ఇప్పుడు శ్రమలు వస్తున్నాయి అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదా? కానీ అప్పుడు భూమి మీద సంఘంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడుతున్నాడు కనుక మనకి ఆదరించే వాళ్ళు ఉండరు. కానీ సువార్త పరిచర్య మాత్రం జరుగుతూ ఉంది 3.5 సంవత్సరాలు. వారి యొక్క పని ఏంటంటే అంత్యక్రీస్తును ఎండగట్టడం. వాడు నిజమైనటువంటి దేవుడు అంత్యక్రీస్తు ఏమంటాడంటే నేనే మెస్సయ్య అని అంటూ ఉంటాడు. అదే సమయంలో 13వ అధ్యాయంలో ఇంకో క్రూరము కూడా అంటారు కింద, ఇప్పుడు చదవద్దు. అది భూమిలో నుంచి వస్తుంది ఆ క్రూరముఖం. అదేంటంటే అబద్ధ ప్రవక్తకు సాదృశ్యం. ఈ అబద్ధ ప్రవక్త ఏంటంటే కొన్ని ప్రవచనాలు చెప్పి అంత్యక్రీస్తే దేవుడని నమ్మిస్తూ ఉంటాడు. ఆ రోజు వాళ్ళిద్దరు కూడా ఏకమయ్యి ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో చాలా మంది యూదులు ఆయనే క్రీస్తుని నమ్మే పరిస్థితి కూడా ఆ రోజుల్లో కనిపిస్తారు. ఇప్పుడు యేసయ్యను ఒప్పుకున్నారని వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ఒప్పుకుంటారు చాలా మంది అంత్యక్రీస్తుని. అయితే వాడి పరిపాలన కరెక్ట్ కాదని ఇంకా 2 వ్యక్తులు సాక్ష్యం చెప్తూ ఉంటారు. దేవుని నమ్ముకోండి సాక్ష్యం చెప్తూ ఉంటారు. వీరికి ఇవ్వబడిన అధికారాలు ఏంటో చాలా నిలిచిచున్న 2 ఒలివ చెట్లను ఒక సమాధానం. ఇక్కడ ఒలివ చెట్టును దీపస్తంభంలో అయి ఉన్నారంటే ఒలివ చెట్టు అభిషేకానికి సాదృశ్యం. రాసుకుంటారా? ఒలివ చెట్టు అభిషేకానికి సాదృశ్యము, దీపస్తంభము సాక్ష్యానికి సాదృశ్యము. వీళ్ళు అభిషేకం కలిగి క్రీస్తుని గురించి సాక్ష్యాన్ని ప్రకటిస్తారు. అదే వాళ్ళిద్దరు చేసే పని. అభిషేకం కలిగి క్రీస్తుని గురించి సాక్ష్యాన్ని చెప్తూ ఉంటారు. చదువుదాం. ఆ 3.5 సంవత్సరాల కాలంలో వారికి హాని చేయాలనుకుంటే వారి నోటి నుండి అగ్ని బయలుదేరి శత్రువులను దహించి వేసి ఎవడైనను అలాగను చంపబడతాడు. తాము ప్రవచించే దినములు వర్షము కురవకుండా
ఆకాశము మూయుటకు వారికి అధికారం కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధమైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారం ఇవ్వబడిన సంగమా. వీరిని ఎవరైనా అటాక్ చేస్తే వారి నోటి నుంచి అగ్ని వచ్చి వారిని దహించి వేస్తుందంటండి. వారికి ఇంకా అధికారం ఏంటంటే వర్షాన్ని సహితము ఆపగలిగినటువంటి అధికారం ఇవ్వబడింది. తెగులు చేత ఇక భూమిని కడగడానికి అధికారం కూడా వారికి ఇవ్వబడింది. ప్రియమైన సంగమా, అలాంటి గొప్ప సాక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో ఆ తర్వాత 3.5 సంవత్సరాలు వీరు నిరాటంకంగా సువార్త పరిచయం చేసిన తర్వాత జరిగే పరిణామం ఏంటంటే కదా, వారు సాక్ష్యం చెప్పడం ముగింపగానే అగాధంలో నుండి వచ్చి క్రూరముఖము వారితో యుద్ధము చేసి వారిని చంపేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3.5 సంవత్సరాలు అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు ప్రజలను నమ్మేస్తారు. వారే నిజమైన దేవుడని నమ్మించే పరిస్థితి కనిపిస్తూ ఉంటారు. వీళ్ళేమో ప్రకటన చేస్తారు వారు మంచోళ్ళే కాదని. అయితే ఒక క్రూర మృగము వచ్చి అంటే ఒక అంత్యక్రీస్తు వీరిని ఏం చేస్తాడండి, చంపివేసిన తర్వాత ఇంకా 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ప్రారంభం అవుతాయి. ఇప్పుడు ముందు శ్రమలు, ఇప్పుడు మహాశ్రమలు. అంటే ఆ అంత్యక్రీస్తు యొక్క అసలు నిజ స్వరూపం బయటపడుతూ ఉంటారు. 3.5 సంవత్సరాలు ఆడే నమ్మేస్తూ ఉంటాడు నేనే దేవుడిని. అయితే ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత వాడు నిరంకుశ పాలన ఎలా ఉంటుందంటే క్రూరమైన పరిపాలన, తట్టుకోలేమన్నమాట. సంగమా, అప్పటికే కొంతమంది రక్షణ పొందినటువంటి వారు ఉంటారు, ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఉంటారు, ఈ ముగ్గురు చెప్పినటువంటి సువార్త విన్నటువంటి వారు ఉంటారు. వారిని వాళ్ళు ఎంత హింసిస్తారంటే నరరూప రాక్షసులుగా ప్రవర్తించి భయంకర శ్రమల పాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచం అంతా కూడా ప్రియమైన సంగమా. హల్లెలూయా. ఒకవేళ నీవు విడిచిపెట్టబడితే ఆ శ్రమలో తట్టుకోలేవు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినమని దేవుడు మనకి ఎందుకు చెప్తున్నాడంటే ఆ శ్రమలను మనం భరించలేము కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వస్తారంటే పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు మాత్రము రాయించి ఉంచలేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేని మనం ఆలోచన చేయడం మనకు కరెక్ట్ కాదు. కానీ కొన్ని బైబిల్ లేఖనాలను బట్టి కొంతమంది బైబిల్ పండితులు చెప్పినటువంటి మాట ఏంటంటే ఏలియా వస్తాడని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మలాకి ప్రవచించాడు 4వ అధ్యాయంలో. ప్రియమైన సంగమా, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాశ్రమల కాలం రాకముందే నేను ప్రవక్తనకు ఏలియా పంపిస్తానని దేవుడు మాట్లాడాడు. కనుక ఈ శ్రమల కాలంలో వచ్చేది ఎవరని అంటారంటే బైబిల్ పండితులు ఏలియా అంటారు. రెండవ కారణం ఏంటంటే వారికి ఇవ్వబడిన అధికారాలు ఏంటి, వారికి ఎవరైనా ఏం చేస్తే అగ్ని చేత కాల్చి వేస్తారు. ఏలియా ఆకాశం నుంచి అగ్ని రప్పించడం లేదా, అగ్ని రప్పించాడు. రెండవది అధికారం ఏంటంటే వర్షము రాకుండా ఆపగలిగినటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఏలియా అప్పుడు చేశాడా లేదా, దాన్ని బట్టి బైబిల్ పండితులు ఏమన్నారంటే ఏలియా కంపల్సరీ వస్తాడు. హల్లెలూయా. రెండవదిగా వచ్చే వ్యక్తిని ఎవరంటారంటే మోషే అని కొందరు అంటారు, హానోకు అని కొందరు అంటారు. కానీ కంపల్సరీ ఏలియా అని మాత్రం ఒకరు అంటారు, అందరూ అంటారు. ఒకరు ఏమంటారంటే ఇంకొక వ్యక్తిని మోషే అంటారు. ఎందుకంటే తెగుళ్ళు పుట్టించాడు అక్కడ. ఇక్కడ ఏమన్నాడంటే తెగులు పుట్టించే అధికారం ఉంది, నీళ్లను రక్తంగా మార్చే అధికారాన్ని ఇస్తున్నాడు కనుక ఖచ్చితంగా మోషే అంటారు కొంతమంది బైబిల్ పండితులు. కొంతమంది హానోకు అంటారు. ఎందుకంటే ఏలియా హానోకు మరణం చూడకుండా వెళ్ళారు కనుక తిరిగి మళ్ళా వారు రావాలి, మరణించాలనేది దేవుని యొక్క సంకల్పమైనదని వారు మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ఎవరు చెప్పినా కానీ ప్రియమైన సంగమా, మనము ఆ యొక్క శ్రమల కాలం ఉండడానికి వీలే. అవునే కాదా? ఎవరు మాట్లాడలేదు ఉంటారా? కావాల శ్రమలు, మనసు పొందాలి, రక్షణ పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి వారుగా ఉండాలి ప్రియమైన సంగమా. ఎందుకంటే కడవరి వర్షం కురిపించండి ప్రభుని అడగాలి. ఎన్నాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఐటీసేవాళ్ళు కడవరి వర్షం కురిపించు క్రీస్తు రాజా వర్ణించే పాటలన్నీ మర్చిపోయారు. ఇప్పుడు ప్రియమైన సంగమా, కడవరి వర్షము సంఘంలో ఉండాలి. మనము దేవుని యొక్క ఉద్యమాన్ని కలిగి ఉండాలి. తొలకరి వర్షం ఏం చేసిందో తెలుసా? కడవరి వర్షం అంటే వారి గురించి కాదండి, పరిశుద్ధాత్మ అభిషేకము. తొలకరి వర్షము, కడవరి వర్షం అనే రెండు ఉన్నాయి. తొలకరి వర్షం ఎప్పుడు కురిసింది? ఆది అపోస్తులు
మేడగది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు తొలకరి వర్షం వచ్చింది. తొలకరి వర్షము పంట పండించడానికి రైతు విత్తనాలు వేయడానికి ఉపయోగపడుతుంటది. అక్కడ విత్తనం వేయబడింది మనకి సంఘం. ఆమేన్. ఆ తొలకరి వర్షం కురిసిన తరువాత అభిషేకంతో సంఘాన్ని స్థాపించారు, విత్తనం వేస్తారు, అభివృద్ధి చెందించారు. అయితే ఆ పంట పండాలంటే మరొకసారి కడవరి వర్షం కావాల్సిందే. ఆమేన్. కడవరి వర్షం అనగా ఈ రోజుల్లో తిరిగి ఉద్యమం, ఆరిపోయిన ఉద్యమం తిరిగి పొందుకోవాలి. ఆ ఉద్యమం ద్వారా మనం ఆత్మీయంగా బలపడుతూ ఉంటాం, దేవుని యొక్క రాకడానికి సిద్ధపడుతాం. ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రియమైన సంగమా, ఈ యొక్క కడవరి దినములో మనం అందరం కూడా ఆత్మీయంగా బలపడాలంటే అభిషేకం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, వీళ్ళు చనిపోయిన తర్వాత ఏమైందో చదువుదాం, నేను ముగిస్తాను. వారి యొక్క మహాపట్టణం సంత వీధిలో ఇద్దరు సవాలు పడి ఉన్నాయి. ఐగుప్తు పేరు మరియు ఆయా భాషలు మాట్లాడే వారికి సంబంధించిన వారు 3 దినములన్నారు వారి శవములను 3.5 దినముల వారి శవములను చూచుచు సమాజంలో పెట్టలేవారు. ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులందరూ కూడా వారికి అది చూసి సంతోషించి గిఫ్ట్లు పంచుకుంటారంటండి. ఎందుకో తెలుసా? వీళ్ళు ఏం చేశారు? వర్షం రాకుండా ఆపారా? కొన్ని తెగులు పంపిస్తారా? రక్తం, నీళ్ళ రక్తం, ఇవన్నీ కూడా వీళ్ళకి నచ్చలేదు. అందుచేత కొంతమంది వీళ్ళు చనిపోయారు, మంచి పని జరిగిందని కొంతమంది ఏం చేస్తారండి? సంతోషంతో ప్రోత్సహించు కట్నములు పుచ్చుకుని 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వారిలో ప్రవేశించింది కనుక నిలిచిరి. వారిని చూసిన వారికి మిగులు భయం కలిగెను. అప్పుడు ఇక్కడికి రిక్కరండి పరలోకం నుండి గొప్ప స్వరముతో తమతో చెప్పిన మాట వారు విని మేఘారోహులై పరలోకమునకు ఆరోహణమైపోయి గడిదేస్తుంది. 3.5 సంవత్సరాల పరిచర్య తర్వాత 3 రోజుల వారి శవాలు సంత వీధుల్లో ఉంటాయి. ఆ యొక్క శవాలను అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చూసిన తర్వాత 3.5 రోజుల తర్వాత పరలోకానికి వాళ్ళు సజీవులుగా ఎత్తుపడుతుంటారు. ఆ తర్వాత ఇంకా 3.5 సంవత్సరాలు భయంకరమైన శ్రమలను పాలు చేస్తాడు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త కలిసి. అయితే ఈ యొక్క 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేవాది దేవుడు పరలోకం అంటే మధ్యాకాశంలో సంఘం ఎక్కడ ఎలా ఉందంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఏం తెలియదు మనకి. మనం అందరినీ కూడా తీసుకుని యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి రాబోతూ ఉన్నారు. ఇది 2వ రాకడ. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఒలీవ కొండ మీద పాదం పెట్టగా ఆ ఒలీవ కొండ 2గా చీలిపోతుందంటండి. అక్కడ ఈ యొక్క అపవాదితో దేవుడు మనం కూడా యుద్ధం చేయాలి. మనం సైనికులు అప్పుడు వారితో యుద్ధం చేసి వాడిని బంధించి అగాధంలో పెట్టి వేసిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. కానీ నేను సోదరులు హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలన ఏమంటారంటే సంతోషము, సమాధానము, ప్రేమ, ఐక్యత, పరిశుద్ధత. అక్కడ ఆ క్రూరముగాలు, సాధు జంతువులు అన్ని కలిసి ఉంటాయని యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి చదివి ముగిస్తాను. ప్రియమైన సంగమా, యెషయా గ్రంథము తోడేలు గొర్రెపిల్లయు నివాసం చేస్తాయంటే తోడేలు గొర్రెపిల్ల నివాసం చేస్తాయా? ఎప్పుడు నివాసం చేస్తాయి? 1000 ఏళ్ల పరిపాలనలో అక్కడే కక్షలు కార్పణ్యాలు ఉండవు. చిరుతపులి మేకపిల్ల కలిసి పండుకుంటాయంటండి. తోలును మేయును పండుకుంటాయి. గడ్డి మేసలు సింహం ఆటలాడుకోదండి. చేయి చాచును నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ప్రేమ సంఘం అక్కడ ఏముందంటే కక్షలు కార్పణ్యాలు ఏముండదు. మనం అందరూ కూడా శాంతి సమాధానంతో ఉంటాం. ఎందుకంటే అపవాది ఎక్కడ ఉన్నప్పటికీ అగాధంలో ఉన్నాడు కనుక అపవాది క్రియలేవి కూడా భూమి మీద ఉండదు. 1000 సంవత్సరాలు మనం ప్రభుతో సంతోషిస్తుంటాం. అందరూ కూడా లేచి నిలబడదాం.
ప్రియమైన సంగమా, ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఈ ప్రసంగాన్ని గుర్తుపెట్టుకుంటే రాబోయే రోజుల్లో దైవ సేవల ద్వారా అమూల్యుడు వర్తమానాలు వినబోతూ ఉన్నాం. అందరూ కూడా లేచి నిలబడదాం. 1000 సంవత్సరాల్లో మనం ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ముందు ఆయనతో మధ్యాకాశానికి వెళ్ళాలి. హల్లెలూయా. మధ్యాకాశానికి వెళ్ళగలవా? రెండవ ఆకాశం వైపు చాపుదాం. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ శ్రమల గుండా నన్ను వెళ్ళనివ్వకు ప్రభువా. ఇప్పుడే మారు మనసు పొందుతున్నాను. ఇప్పుడే నాయన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా జీవితాన్ని సరళం చేసుకుంటున్నాను ప్రభువా. ఆ క్రూర మృగం యొక్క పరిపాలన నేను ఉండను ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా మాట్లాడదాం. ఇది విక్కి అనుకున్న సమయము. ఈ సమయం రేపు రాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన హెచ్చరికలు పంపిస్తున్నాడు. యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనకి హెచ్చరికల గ్రంథం తెలుసమ్మా. ఆశల వలయంలో లోకవాటలో చిక్కిన మనిషి నీ గతి ఏమవును? ఆశల వలయంలో లోకవాటలో చిక్కిన మనిషి ఏ క్షణము నీది కాదు, ఏ సమయం నీదో రాదు, ఏ క్షణము నీది కాదు, ఏ సమయం నీదో రాదు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలుచుచున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలుచుచున్నాడు. ఆశల వలయంలో లోకవాటలో చిక్కిన మనిషి నీ గతి ఏమవును? ఆశల వలయంలో పాపభరితుడు చిక్కిన మనిషి నీ గతి ఏమవును? ఈ లోకపు ఆశలు తాత్కాలికము. అందం ఉందని, ఆస్తి ఉందని, ఐశ్వర్యం ఉందని ఇంకా నీవు నెగ్లెక్ట్ చేస్తున్నావేమో. ఇది మిక్కిలి అనుకున్న సమయం. ప్రియమైన సంగమా, అది భయంకరమైన క్రూర మృగము పరిపాలన చేసే రోజులు రాబోతూ ఉన్నాయి. ఆ రోజును నువ్వు తట్టుకోలేవు ప్రియ సహోదరి. అదిగో ఆయన ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ రావడం నువ్వు చూస్తూ ఉన్నావు. ఎత్తపడగలవా? ఒక తీర్మానం చేసుకుందాం. ప్రేమల తండ్రి, మహోన్నతుడు మా ప్రభువా, ఆయన మమ్మల్ని ఆత్మీయంగా పాపచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ రాకడలో ఎత్తబడే సంఘంలో మేము ఉండడానికి కృప చూపించండి. యేసు నామమున మా పరమ తండ్రి. చాలా ప్రార్థిస్తున్నాను.